పియానో సంబంధిత కార్యక్రమాలకు వేదికను అందిస్తారు. పియానో వాయించే ఆనందాన్ని పంచుకుంటారు. పియానో గురించి తెలుసుకోవడానికి, పియానిస్ట్లను వినడానికి ఈరోజు మంచిది. సంగీతం వింటే మనసుకు ఉపశమనం దొరుకుతుంది. ఎక్కడ లేని శక్తి వస్తుంది. అప్పటిదాకా మూడ్ ఆఫ్లో ఉన్నవారు సైతం హుషారైపోతారు. ఇక సంగీతం వినడం, నేర్చుకోవడం ద్వారా అనేక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఇక విషయానికి వస్తే ప్రతిరోజు ఏదో ఒక డేని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. అయితే వాటిని జరుపుకోవడం వెనుక కథ, కామమీషు తెలుసుకోవడం కూడా ఎంతైనా అవసరం. ఈరోజు వరల్డ్ పియానో డే. అసలు పియానోను ఎవరు కనిపెట్టారు? ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు తెలుసుకుందాం. పియానో అద్భుతమైన సంగీత వాయిద్య పరికరం. కీబోర్డ్ ద్వారా పియానో వాయిస్తే అందులోని హెమ్మర్లు తీగలకు తగిలి అద్భుతమైన సంగీతం వస్తుంది. ఈ వాయిద్యాన్ని 1700 సంవత్సరంలో బార్టోలిమోయో క్రిస్టోఫోరి కనిపెట్టాడు. ఆయన తదనంతరం జర్మన్ పియానిస్ట్ నిల్స్ ఫ్రాన్స్ పియానోని మరింత సంస్కరించాడు. పాత పరికరానికి ఆధునికతను జోడించి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాడు. ఇక ఆయనతో పాటు మరికొంతమంది పియానో లవర్స్కి పియానో డే జరపాలనే ఆలోచన వచ్చింది.